వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం అందరికీ తెలిసిందే. నిన్న తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొండ చర్యలు విరిగి పడటం, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో భారీగా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, అలాగే స్థానిక పోలీసులు అంతా కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి 180 వరకు మృతుల సంఖ్య పెరిగింది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో స్పందించడం జరిగింది. కేరళలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం, వరదలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి జూలై 23వ తేదీనే కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందని, అయినా సరే వారు దీన్ని అంతగా పట్టించుకోలేదని, దాని ఫలితంగానే ఈరోజు వయనాడ్లో ఈ పరిస్థితిని చూస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బలగాలను, ఆర్మీని వయనాడ్కి పంపించడం జరిగింది. ఆర్మీ ఇక్కడ టెంపరీగా బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తుంది. ఇక టెంపరీ బ్రిడ్జ్ అంటే ఇవి పోర్టబుల్ బ్రిడ్జెస్ అంటారు వీటిని. ఇవి టెంపరీగా అంటే అక్కడే ఉండవు, వీటిని కావలసిన చోటకు బ్రిడ్జ్ని తీసుకువెళ్ళొచ్చు. సో ఇవి దాదాపుగా ఒక చోట 100 అడుగుల బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి మరొక 170 అడుగుల బ్రిడ్జిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు. దీన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జిల ద్వారా వరద ఉధృతంగా పొంగుతున్నటువంటి ప్రాంతాల్లో వీటిని ఉపయోగించి రవాణా సౌకర్యాల ద్వారా, అంబులెన్సుల ద్వారా వీటిని క్షతగాత్రులు తరలించడానికి కావచ్చు, ఇలా ప్రతిదానికి కూడా రవాణాకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేదానికి వీటిని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఎడతెరిపి లేనటువంటి వర్షం, బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా సరే రాత్రి పగలు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఈ పరిస్థితి చక్కబడుతుందని అయితే ఆశిస్తున్నారు. కానీ ఇంకెంతమంది శిథిలాల కింద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారనేది అయితే తెలియాల్సి ఉంది.